హాయ్ అండి. వెల్కమ్ టు బీబీ వ్లాగ్. చాలా మంది అయితే కామెంట్ చేశారనమాట. అక్క మీ టిఫిన్ సెంటర్‌ని చూపెట్టండి అనేసి. ఈరోజు అయితే మా టిఫిన్ సెంటర్‌ని అయితే చూపిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మా ఇల్లండి. ఈ వీధి చివర అయితే మా టిఫిన్ సెంటర్ అయితే ఉందనమాట. సంవత్సరం కిందటైతే వేరే చోట ఉండేది. ఏమైందంటే ఈ మధ్య మా ఊర్లో 4 వే అయితే పడిందనమాట. ఇంక ఆ రోడ్డు పనుల్లో భాగంగా మా టిఫిన్ సెంటర్ కూడా పోయిందనమాట. అందుకని అప్పటి నుంచి మా వీధి చివరనే ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ బిల్డింగ్‌లో అయితే ఒక కింద రూమ్ అయితే రెంట్‌కి తీసుకున్నారనమాట. రెంట్‌కి తీసుకున్నాము. ఇంక అందులో అయితే టిఫిన్‌కి సంబంధించిన సామాన్లు, సరుకులు అన్నీ అయితే అందులో పెట్టేసుకుంటామనమాట. గత 35 సంవత్సరాలుగా అయితే మా అత్త, మా మామయ్య టిఫిన్ సెంటర్ అయితే నడుపుతా ఉన్నారండి. అంటే స్టార్టింగ్‌లో అయితే వర్కర్స్‌ని పెట్టుకున్నారు కానీ వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయినారనమాట. ఇంక అప్పటి నుంచి అంటే వర్కర్స్‌ని ఎవరైనా పెట్టుకున్నా ఇట్లా మధ్యలో వెళ్ళిపోతారు అనేసి ఇక మా అత్త, మా మామయ్య మాత్రమే అయితే టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు. మేమైతే జస్ట్ ఊరికే అంటే పార్సెల్ కట్టియడము, పై పనులు అయితే చేస్తాము. ఇంక టిఫిన్ మొత్తం అయితే మా అత్త వాళ్ళే ప్రిపేర్ చేస్తారంటే ఇప్పుడు ఉదయం టైం అయితే 7 గంటలయింది. ఇప్పుడు ఆ మొత్తం అంతా తయారైతే చేస్తారండి. అక్కడైతే మా మామయ్య కూర్చున్నారు. ఇక్కడ నిలబడుకునింది అయితే మా అత్తయ్య అనమాట. ఇంక టిఫిన్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే 7 గంటల నుంచి వస్తూ ఉన్నారనమాట. ఇంకా కామెంట్ అయితే చేస్తారు, అక్క మీ హోటల్లో ఇడ్లీ, దోశ రెసిపీస్ అయితే పెట్టండి అని అయితే చెప్తున్నారు. కంపల్సరీగా అండి కొంచెం టైము కంపల్సరీగా అయితే మీకోసం తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తానండి. ఇదిగోండి మా టిఫిన్ సెంటర్లో అయితే టిఫిన్ మొత్తం రెడీ అయింది. ఇక నేనైతే సర్వ్ చేయాలి.